హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఏ పండగ వచ్చినా కూడా ఎలాంటి హడావిడి పడకుండా చాలా ఈజీగా చేసుకునే నేతి బొప్పట్లను చూపిస్తాను. ఈ బొప్పట్లని ఎలాంటి పప్పులు నానబెట్టి ఉడికించి పూర్ణం చేసే పని లేకుండా తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోనికి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి అన్నీ వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని గట్టిగా లేకుండా ఇలా కొంచెం చేతికి అంటుకున్నట్టుగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మర్దన చేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలా 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే నేతి బొప్పట్లు సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోవాలి. పిండి ఎంత బాగా నానితే మనకు బొప్పట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. మనం డైలీ ఉప్మా చేసుకోవడానికి వాడుకుంటాం కదా రవ్వని, ఆ రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వ లైట్ ఎల్లో కలర్లో సన్నగా ఉంటుంది. సన్నటి మంట పైన రవ్వని ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రవ్వలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. రవ్వని ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పులు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. రవ్వని ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లు కూడా అదే కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రవ్వ సన్నగా ఉంది కాబట్టి 2 కప్పులు నీళ్లు తీసుకున్నాను. లావుగా ఉన్న రవ్వ తీసుకుంటే 3 కప్పుల నీళ్లు వేసుకుని రవ్వని ఉడికించుకోండి. రవ్వని ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోనికి సన్నగా తురుముకున్న బెల్లంని 1 కప్పు వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు వేసుకోండి. బొబ్బట్లు బాగా తీయగా ఉండాలి అంటే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను చేసుకునే బొబ్బట్లకైతే స్వీట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది. బెల్లంని బాగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంని ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రవ్వని ఉడికించుకున్నాం కదా, ఆ రవ్వలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రవ్వలో బెల్లం సిరపు మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సన్నటి మంట పైన రవ్వ బెల్లం సిరపు మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 యాలకులను దంచుకొని వేసుకోవాలి. బెల్లం సిరపు రవ్వ బాగా కలిసి ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. యాలకుల పొడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని కిందికి దింపుకోవాలి. రవ్వ కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా రవ్వని తీసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలానే రవ్వ మొత్తాన్ని కూడా లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టిన గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపించిన విధంగా చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే పిండి బాల్కి ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తుంది. మనం రవ్వతో చేసుకున్న లడ్డు ఎంత సైజులో ఉంటుందో ఈ పిండిని కూడా అంతే సైజులో రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా సమానంగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దలు రవ్వ లడ్డూలు 2 ఒకేసారి చేసి పెట్టుకుంటే
బొబ్బట్లు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి బటర్ పేపర్ తీసుకోండి. పేపర్కి నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ పేపర్ పైన గోధుమ పిండి ముద్దని ఒకటి పెట్టుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండిని కొద్దిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ముందుగా చేసి పెట్టుకున్న రవ్వ లడ్డూను పెట్టుకోవాలి. గోధుమ పిండి మధ్యలో పెట్టిన రవ్వ లడ్డు కనిపించకుండా గోధుమ పిండి చివర్లు అన్నీ ఒకచోటికి వచ్చేలా తీసుకోవాలి. ఇలా తీసుకొని అతికించుకున్న తర్వాత ఎగస్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేయండి. కొద్దిగా పిండి ఉన్నా కూడా తీసేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి. పేపర్ పైన ఈ పిండి ముద్దను పెట్టుకొని చేతి వేళ్ళకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని సమానంగా రౌండ్గా బొప్పట్లలాగా ఒత్తుకోవాలి. అన్ని వైపులా సమానంగా పల్చగా ఒత్తుకోవాలి. కొత్తగా చేసుకునే వాళ్ళైతే బొప్పట్లన్నీ ఒత్తుకొని ఒక కవర్ పైన వేసి పెట్టుకోండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసి పెట్టుకోండి. అన్నీ చేసుకున్న తర్వాత పెన్నెం పైన ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవచ్చు. ఇలా చేసుకున్న బొప్పట్టుని పెన్నెం పైన వేసుకొని కాల్చుకోవాలి. పెన్నెం బాగా వేడైన తర్వాత పెన్నెం పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు బొప్పట్టుని చేతిలోనికి తీసుకొని పెన్నెం పైన వేసుకోవచ్చు. లేదంటే పేపర్తో సహా అలానే వేసుకొని తర్వాత పేపర్ని తీసేయచ్చు. ఇలా మీకు ఏ విధంగా ఈజీగా ఉంటుందో అలా వేసుకోండి. బొప్పట్టుని పెన్నెం పైన వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. బొప్పట్లని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. బొప్పట్లని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బొప్పట్లు గట్టిగా వస్తాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొప్పట్లని ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా బొప్పట్లలాగా చేసుకొని పెన్నెం పైన వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. ఈ బొప్పట్లని నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని కాల్చుకోవచ్చు. బొప్పట్లు ఇలా చేసుకుంటే సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోండి. ఈ బొప్పట్లని తక్కువ టైంలో చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. శనగపప్పు తినని వాళ్ళు కూడా ఈ బొప్పట్లు చేసుకొని తినచ్చు. బటర్ పేపర్ పైన బొప్పట్లను చేసుకుంటే పెన్నెం పైన వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పేపర్తో సహా అలానే వేసుకొని పెన్నెం పైన వేసుకున్న తర్వాత పేపర్ను తీసేయచ్చు. ప్లాస్టిక్ పేపర్ కాదు కాబట్టి పెన్నెంకి కూడా అంటుకోపోకుండా చాలా ఈజీగా వస్తుంది. బటర్ పేపర్కి ఒక్కసారి నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు బొప్పట్టు చేసే ప్రతిసారి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి పిండి కానీ లడ్డులు కానీ ఏమీ మిగల్లేదు. రెండు సమానంగా సరిపోయాయి. అన్ని బొప్పట్లు చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఈ రవ్వ బొప్పట్లు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.